న్యూస్ చూస్తున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ప్రైవేట్ నెట్వర్క్. ఇన్ఫాక్ట్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవల కింద ప్రైవేట్ హాస్పిటల్స్కు 1400 కోట్లు పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం. బకాయిలు చెల్లించకుంటే సమ్మెకు వెళ్తామని ఆగస్టు 31న ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేసింది. 2 వారాలు గడిచిన ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా చెప్పుకొచ్చింది. ఆ 1400 కోట్లు పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ప్రైవేట్ హాస్పిటల్స్కు. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించకుంటే సమ్మెకు వెళ్తామని ఆగస్టు 31న ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేశాయి. ట్యూషన్ ఫీజులు చెల్లించని కారణంగా అనేక దఫాలుగా మేము సర్కారు మంత్రులకు కలవడం జరిగింది, అధికారులను కలవడం జరిగింది. గవర్నమెంట్ ఏ కోశాన కూడా పాజిటివ్ రెస్పాన్స్ లేని కారణంగా తప్పనిసరి పరిస్థితిలో మొత్తంగా కూడా రాష్ట్రంలోని పోస్ట్ మెట్రిక్ అన్ని విద్యా సంస్థలన్నీ కూడా కలిసి వాళ్ళ సమావేశమై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు టోకెన్స్ ఇష్యూ చేసినట్టుగా 1700 కోట్లు కావచ్చు, లేదంటే 1800 కోట్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రేపు 21 సెప్టెంబర్ లోపల రిలీజ్ చేయాలి. రిమైనింగ్ ఏదైతే 8,000 కోట్లు ఉంటుందో ఆ డబ్బు కూడాను అక్టోబర్ 30th మరియు డిసెంబర్ 31 ఈ డేట్స్ లోపల రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఈ యొక్క బాకీలు మాకు కాదు, వాస్తవంగా సర్కారు ఇవ్వాల్సింది ట్యూషన్ ఫీజు అన్ని కూడా స్టూడెంట్స్ యొక్క బరువు బాధ్యతలు సర్కారు ఏమో మా భుజాల మీద పెట్టింది. ఆ బరువును అర్థం చేసుకోకుండా సర్కారు ఈ యొక్క బాధ్యతలు మా మీద పెట్టి తమాషా చూస్తుంటే ఇది దీనివల్ల విద్యా ప్రమాణం